వేసుకో. మీరు అక్కడే ఉండండి. వాళ్ళది ముందు వాళ్ళ అయిపోయి ఆగిపోతాయినా. వాళ్ళది అయిపోతుంది. వెళ్ళండి తీసుకున్నాను వెళ్ళిపోండి. కూలి కోసం పొట్టబట్టుకు పట్నమొచ్చిన వలస కూలి వందనం. నెలల తరబడి కూలి లేక కలల తరబడి కూడు దొరకక అన్నమో శ్రీరామ అంటూ ఉన్న ఊరిని కన్న తల్లిని కన్నులారా చూడగలమా? మన్నించమంటూ
కోసం కూలి కోసం పొట్టబట్టుకు పట్నమొచ్చిన వలస కూలి వందనం. నెలల తరబడి కూలి లేక కలల తరబడి కూడు దొరకక అన్నమో శ్రీరామ అంటూ ఉన్న ఊరిని కన్న తల్లిని కన్నులారా చూడగలమా? మన్నించమంటూ ఎప్పుడైనా మరి ఏళ్ళు కాలినడకని రాళ్ళు రప్పలు కాలినడకని సంతలో ఓ చంటి బిడ్డ నెత్తిపై ఓ బరువు తట్ట ఆకలేసిన కడుపు మంట కేకలేసిన బిడ్డ పెంట మండిపోయే పొట్టె జంట. ఈరోజు మా సంయుక్త సేవా సంస్థ 59వ రోజు కార్యక్రమం జరిగినది. ఈ 59వ రోజు కార్యక్రమం వినూత్న రీతిలో ఈ యొక్క పాదచారులు ఎవరైతే లాక్డౌన్ సందర్భంగా వలస కార్మికులు నడుచుకుంటూ సైకిళ్లలో లారీ ట్రాలీల్లో అనేక కష్టాలు పడుతూ నడుస్తున్న వారికి చెప్పులు కూడా లేకుండా నడుస్తున్న అటువంటి వారిని గుర్తించి ఈరోజు ఒక 150 మందికి మా సంయుక్త సేవా సంస్థ చెప్పులు అందజేయడం జరిగింది. ఇది కావలి నివాసి అయిన బొంత శామ్యూల్ గారి జ్ఞాపకార్థం. ఆయన మనవడైనటువంటి బొంత శామ్యూల్ గారు సింగపూర్లో అక్కడ వాళ్ళు విధులు నిర్వహిస్తూ కూడా మన భారతదేశంలో ఇటువంటి కార్మికులు ఎంతో ఇబ్బందులను చూసి మా సంయుక్త సేవా సంస్థని ఆశ్రయించి వారి ద్వారా 150 మందికి చెప్పులు వితరణ చేసినందుకు బొంత శామ్యూల్ గారికి హృదయపూర్వకంగా మా సంయుక్త సేవా సంస్థ వారిని అభినందిస్తుంది. ఈరోజు రకరకాలుగా నీళ్ళకైతేనేమి, ఫుడ్కైతేనేమి, తర్వాత వాళ్ళ వ్యయ ప్రయాసాలకి ఓడ్చి ఎంతోమంది లాక్డౌన్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న ఇటువంటి వారికి ఆపన్న హస్తం ఇచ్చిన మన బొంత శామ్యూల్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం.